ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. విజిబిలిటీ తగ్గిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత 4 రోజుల నుంచి కురుస్తున్న మంచును ఆస్వాదిస్తున్నారు జిల్లా ప్రజలు. పొగమంచుపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. మంచు కప్పేసింది. కనీసం ఒక మనిషికి ఇంకో మనిషి కనిపించనంత విజిబిలిటీ లేని స్థితి అయితే నెలకొన్నది. మనం ప్రస్తుతం జగిత్యాల కరీంనగర్ నిజామాబాద్ ప్రధాన రహదారి, ఇది నిజామాబాద్కి వెళ్ళే ప్రధాన రహదారి పైన ఉన్న ఇది పాతకాలం నాటి ఇరుకు రోడ్డు. ఈ ఇరుకు రోడ్లో విజిబిలిటీ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఇదేదో అర్ధరాత్రి ఒక హిల్ స్టేషన్లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉన్నది. దీనిపైన నిన్న ఈ రోడ్డు పైన దాదాపు ఒక 4 యాక్సిడెంట్లు అయినాయి. అదృష్టవశాత్తు ప్రాణాపాయం అనేది లేకపోవడం అనేది జరిగింది. దీంతో పాటుగా మనం ఒకసారి విజువల్లో గమనిస్తూ ఉన్నాం. ఎంత అంటే దాదాపు ఒక 3 మీటర్లు, అంటే కనీసం ఒక 10 ఫీట్ల దూరంలో వచ్చే వాహనం కూడా కనిపించని విధంగా మంచు దుప్పటి కప్పేసింది. ఈ మంచు దుప్పటి కప్పేసిన నేపథ్యంలో అధికారులు, అటు రవాణా అధికారులు కావచ్చు, ఇటు పోలీసు అధికారులు కావచ్చు, కొన్ని జాగ్రత్తలు, కొన్ని సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఆశ్రయించండి, సొంత వెహికల్ తీయకండి, మంచు పోయేంత వరకు బయటకు రాకండి, అత్యవసరం అయితే తప్ప అని చెప్పేసి చెప్తున్నప్పటికీ స్కూల్ వాహనాలు కావచ్చు, ఇతర డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, వాళ్ళైతే బయటకు రాక తప్పని పరిస్థితి నెలకొన్నది. మనం అట్లా చూడొచ్చు. మనం ఒకసారి వాహనాలు, ఇది డబల్ రోడ్డు, ఈ వాహనం అత్యంత వేగంతో వస్తూ ఉన్నది. ఆ లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితి, ఇది ఉదయం 8 గంటలు అవుతున్నప్పటికీ కూడా లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితి. గత 2 రోజుల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ నెలకొన్నది. ఉదయం 11 గంటల వరకు కూడా మంచు దుప్పటి జిల్లాను కంప్లీట్గా కప్పేసింది. ఒక కొడైకెనాల్, ఊటీ, ఆ తర్వాత ఇతర సిమ్లా లాంటి హిల్ స్టేషన్లో మాత్రమే ఉండే వాతావరణం ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఈ వాతావరణాన్ని ఈ ఉదయం పూట వాకింగ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, బయటకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ ఎంజాయ్ మాటన కొంత ఇబ్బంది అయితే తప్పదు అని చెప్పేసి అటు మరోవైపు వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. వైద్యులు చెప్తున్న సూచనలను, అటు అధికారులు చెప్తున్న సూచనలను పాటించాలని చెప్తా ఉన్నారు. దీనికంటే ముందు మనం ఈ పొగమంచుకు బయటకు కనుక వస్తే, పొగమంచు బయటకు వస్తే శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఒకవైపు వైద్యులు చెప్తా ఉన్నారు. విజిబిలిటీ తగ్గిన నేపథ్యంలో కేవలం 10 ఫీట్ల దూరం కూడా విజిబిలిటీ కనిపించట్లేదు, ఎదురుగా వచ్చే వాహనం కల్పించట్లేదు, లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఆశ్రయించాలని చెప్పేసి మరోవైపు అధికారులు చెప్తున్నారు. యాక్సిడెంట్లు కాకుండా ఈ ఆనందం, ఈ ఆస్వాదం, వీటి మాటన ఈ ప్రమాదం కూడా పొంచి ఉందని చెప్పేసి అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అయితే కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.